మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ 2లో భారీగా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. లక్కీ భాస్కర్ సినిమా తరహాలో భారీ మోసానికి పాల్పడినట్లు కూడా అధికారులు గుర్తించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు 10 మంది అనుమానితులపై కూడా కేసులు నమోదు చేశారు. 12,60,00,000 రూపాయల విలువ గల బంగారం, 1,10,00,000 రూపాయల నగదు మిస్ అయినట్లు కూడా ఫిర్యాదులో తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ టీంలను కూడా ఏర్పాట్లు చేశామని సిఐ దేవేందర్ తెలిపారు. ఇక త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, బంగారం రికవరీకి చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలిపారు. చెన్నూరు ఎస్బీఐ 2లో అవకతవకలు జరిగాయని బ్యాంక్ అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అందులో వారు 12,61,00,000 విలువ గల బంగారం, 1,10,00,000 విలువ గల నగదు క్యాష్ మిస్ అయినట్టుగా వాళ్ళు కంప్లైంట్లో నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము. ఇందులో ప్రధాన నిందితుడు వాళ్ళ ఎస్బీఐలో పనిచేసే రవీందర్, క్యాషియర్గా పనిచేసే రవీందర్. అతని ఆధీనంలో నుంచి వెళ్ళి పోయినట్టు అతను కూడా పరారీలో ఉన్నాడు. అతని ఆధీనం నుంచి మిస్ అవ్వడం జరిగింది. ఇతని గురించి మేము సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. మా పై అధికారులు కూడా ఆదేశం ప్రకారం కొన్ని టీమ్స్ ఏర్పడేసి ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి మేము సెర్చ్ చేస్తున్నాం.